ఓడిఐ ఫార్మాట్కు స్మిత్ గుడ్ బై చెప్పాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. భారత్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో వన్డేలకు ఆ జట్టు సారథి స్టీవ్ స్మిత్ వీడ్కోలు పలికేశాడు. జాతీయ జట్టు తరఫున ఆడటం ఎప్పుడూ గర్వకారణమే. వన్డేల్లో ప్రతి క్షణము ఆస్వాదించా. ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. 2 వరల్డ్ కప్ సభ్యుడిగా ఉన్నా. ఇప్పుడు ఈ నిర్ణయంతో వన్డే ప్రపంచ కప్ 2027 కోసం జట్టును సన్నద్ధం చేసేందుకు ఆసీస్ మేనేజ్మెంట్కు అవకాశం వచ్చినట్లవుతోంది. ఇప్పటికీ నాకు టెస్ట్ క్రికెట్ మొదటి ప్రాధాన్యం. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకున్నాం. వెస్టిండీస్, ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ను ఇంకా ఆడగలనని భావిస్తున్నా అని స్మిత్ వెల్లడించాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన స్మిత్ ఇప్పటి వరకు 170 వన్డేలు ఆడాడు. 12 సెంచరీలు, 35 అర్ధ శతకాలతో 5,800 పరుగులు చేశాడు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే బౌలర్గాను 28 వికెట్లు పడగొట్టాడు. 116 టెస్టులు ఆడిన స్మిత్ 10,271 పరుగులు చేశాడు. 67 అంతర్జాతీయ టీ20ల్లో 1,094 పరుగులు చేశాడు. 2015, 2023 వన్డే ప్రపంచ కప్లను గెలిచిన ఆసీస్ జట్టులో స్మిత్ ఉన్నాడు. ఇక ఇండియా మ్యాచ్ను ఒకసారి చూస్తే బ్యాటర్గా స్మిత్ రాణించిన జట్టు మాత్రం విజయం సాధించలేకపోయింది. దీంతో 35 ఏళ్ల స్మిత్ అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే టీ20లతో పాటు టెస్టుల్లో కొనసాగుతానని వెల్లడించాడు. ఈ రోజు స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా స్మిత్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఈ టోర్నీలో సెమీస్లోనే ఆసీస్ ఓటమి పాలు కావడంతో స్మిత్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని విశ్లేషకులు చెబుతున్నారు.